హాయ్ దిస్ ఇస్ #you గన్నవరం మాజీ ఎమ్మెల్యే. సో గన్నవరం నియోజకవర్గానికి మాజీ అనుకోండి. సో మాజీ వల్లభనేని వంశీ ఏదైతే మొన్నటిదాకా హాస్పిటల్కి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే అతనికి ఒంట్లో బాగాలేదు అన్న టర్మ్స్ మీద ఉంటున్నాడో, అతనికి హైకోర్టులో అక్రమ మైనింగ్ కేసుల్లో ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి బెయిల్ రద్దు చేయాలని పెట్టిన పిటిషన్ని సుప్రీంకోర్టు పక్కకు తోసి హైకోర్టు ఆఖరికి ప్రభుత్వ వాదనలు కూడా వినకుండా వల్లభనేని వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు, ఇదన్నిటి మీద చర్చించి హైకోర్టుకి రిఫర్ చేస్తా మళ్ళీ ప్రభుత్వ వాదనలు పర్ఫెక్ట్గా వినాలి. విన్న తర్వాతే వల్లభనేని వంశీకి మెరిట్స్ మీద ఈసారి చూడాలి. చూసిన తర్వాత తదాస్తు దేవతలు అనుగ్రహిస్తే వల్లభనేని వంశీకి బెయిల్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యం అంతా చూస్తుంటే కనుక మొన్న వల్లభనేని వంశీ బయటకు వచ్చినప్పుడు 137 రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు 1+3+7=11 అని చెప్తే అందరూ ఒప్పుకోకుండా 140 రోజులు ఉన్నాడు వంశీ జైల్లో అన్నారు. పోన్లేండి, ఇది ఒక ఆనందం. 3 రోజులు ఎక్కువ వేసుకుంటారు జైలు శిక్షణ, ఎవరైనా తగ్గించుకొని చెప్పుకుంటారు, సొసైటీలో పరువు పోద్ది జైలుకి వెళ్తే అని కూడా. అదేం లేకుండా 3 రోజులు ఎక్కువ వేసుకుని ఎక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలో తెలియకుండా, ఎక్కడ ప్లస్లు యాడ్ చేయాలో తెలియకుండా వాళ్ళ అభిమానులు అందరూ కూర్చుని 140 days అని మొత్తుకున్నారు. మొత్తుకుంటే పోతే పోనీలేండి, ఇట్స్ ఓకే. వాళ్ళ ఆనందానికి ఇంకో 3 రోజులు జైల్లో ఎక్కువ కలిపాడని చెప్పి వాళ్ళే అఫెండ్ అవ్వకుండా, ఎక్కడ షై ఫీల్ అవ్వకుండా చెప్తున్నప్పుడు ఎవరు కాదనలేరు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి ఆ 11 నెంబర్ అనేది వదలట్లేదు. అది 1+3+7=11. ఎనీవేస్ 140 రోజులు మీ ఆనందానికి వదిలేస్తున్నారు. అబ్బా వదిలేండి. ఈరోజు 140 రోజులు వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు రాగానే పులి వచ్చేసాడు. పులి లోపల ఉన్నంత కాలం తగ్గుతాడు, బయటకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తాడు. పులికి ఆరోగ్య సమస్యలు నిజంగా అంత ఉన్నాయా? పులి అంటే నేను వంశీని అంటున్నానండి. ఈరోజు వాళ్ళు చెప్పిన మాట పులి వచ్చాడని పాటలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎవరన్నా ఆరోగ్య సమస్యలు ఎంత బాధగా ఉంది, నాకు ఊపిరి తీల్చుకోవడం కష్టంగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిపోవట్లేదు, నాకు ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా నీకేం లేదు అని చెప్తే కూడా లేదు నా సొంత ఫిజిషియన్కి చూపించి అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మెరిట్స్ మీద నాకు బెయిల్ ఇప్పించాలి. ఇవన్నీ ఇసుక మాఫియా, గ్రాన్యువల్ తవ్వేటాలు, గ్రావెల్ ఎత్తేటాలు, మైనులు, మాఫియాలు జరిపినప్పుడు తెలీదా? బెయిల్ కోసం ఉన్న ఆరాటం వీళ్ళందరికీ బేసికల్లీ ప్రజాసేవ మీద ఉంటే ఇంత కష్టాలు తప్పుతీయా? ఆలోచించండి. ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బాధితులు ఎంతమంది ఉన్నారు దీంట్లో? అండ్ ఏంటబ్బా వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళకుండా జగన్ దగ్గరికి వెళ్ళాడంటే నెక్స్ట్ డే బాగానే ఉన్నాడు, కంప్లీట్లీ ఫిట్. దాని తర్వాత కొడాల వెంకటేశ్వరరావు, పేరున్నాని వీళ్ళందరూ వచ్చి కలిసి అబ్బో ఇంకేంటి గ్రేట్, నార్మల్ గురించి జోకులు కూడా వేసుకుంటున్నారు అక్కడ కూర్చుని. పేరున్నాని కళ్ళకైతే అసలు మన వల్లభనేని వంశీ కనపట్ల, ఎక్కడ వంశీ ఎక్కడ ఎత్తుక్కుంటున్నాడు పక్కనే ఉంటే. ఇతను షాక్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా కర్చీఫ్లో చేత్తో హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటాడు. అబ్బో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి అసలు ఇంత సంతోషంగా ఉన్నారు, జైల్లో చెప్పిన నిజాలేనా? అప్పటికప్పుడున్న ఆరోగ్యం ఎలా మారిపోద్దంటే అంబటి నెక్స్ట్ డే వీడియో పెట్టేస్తాడు. అందరికీ తెలిసిందే, అది మిలిటరీ మ్యాన్లా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, ఇంకేంటి అసలు యుద్ధానికి రెడీగా ఉన్నారు, హీఈస్ గోయింగ్ టు కమ్ అండ్ పౌన్స్ అని చెప్పి అంబటి చెప్పేస్తూ ఉంటాడు. అంబటి చెప్పిన మిలిటరీ మ్యాను ఏదైతే జైల్లో ఫుడ్ బాగానే పడిన వల్లభనేని వంశీకి అంటే బాగానే ఉన్నట్టే కదా. మిలిటరీ మ్యాన్ లాగా ఫిట్గా ఉన్న వల్లభనేని వంశీకి ఇంకే ఆరోగ్య సమస్యలు లేవు అంబటి ప్రకారం, అంతా బాగానే ఉన్నాడు. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడో తెలియదు. మిలిటరీ మ్యాన్ ఇలా రోజు వెళ్ళరు కదా హాస్పిటల్కి. మిలిటరీ మ్యాన్ ఫిట్మెంట్ అంటే ఏంటి? అది ఒక రకమైన రెజిమెంటల్ ట్రైనింగ్ లాగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎక్కడ? రోజు మనం హాస్పిటల్కి వెళ్ళి వీక్కి వెళ్తే ఎక్కడ? పోలికి కూడా ఏమన్నా ఉండాలి కదా. సరే ఇదంతా పక్కన పెడితే వీళ్ళందరూ వైకాపా వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే పేరెంట్ నాని ఉన్నాడో, లేకపోతే కొడాల వెంకటేశ్వరరావు ఉన్నాడో, లేకపోతే వల్లభనేని వంశీ ఉన్నాడో, వీళ్ళందరూ కలిస్తే గుడివాడలో మీటింగ్ పెట్టారు. అంబటి కూడా ఒక మీటింగ్ పెట్టాడు. అన్ని మీటింగులో వెనక మళ్ళీ వల్లభనేని వంశీ ఫోటో కనిపిస్తే, కొడాల వెంకటేశ్వరరావు ఫోటో కనిపిస్తే, కానీ ఇద్దరు క్యారెక్టర్లు మాత్రం మీటింగులకు రారు. ఎందుకని? ఎందుకు ఇంత సబ్లైమ్ లెవెల్లో వీళ్ళు అణిగిమణిగా ఉంటున్నారబ్బా అని నాకు అర్థం కాలేదు. ఓహో, సుప్రీంకోర్టులో వీళ్ళ మీద కేసు ఒకటి పెండింగ్ ఉంది కదా, బెయిల్ కొట్టేయమని చెప్పి ప్రభుత్వం అక్కడ దాఖలు చేసింది కదా. అప్పుడు అంబటి అన్నట్టు పెద్ద ఎక్స్పెన్సివ్ అడ్వకేట్స్ని పెట్టారు కదా, సిద్ధార్థ్ లూథ్రా లాంటి రెప్యూటెడ్ అడ్వకేట్స్ని పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రావెల్ దొంగతనాలు చేసిన ఆరోపణలు వచ్చిన ప్రతి ఒక్కరిని వెహిమెంట్గా స్ట్రింజెంట్గా వెరిఫై చేయాలి, రాష్ట్రంలో రూపాయి దోచుకున్నాడిని కూడా నిలబెట్టండి వేయాలి జనాల ముందని ప్రభుత్వం ఇంత స్టర్న్ స్టెప్ తీసుకుంది. కాబట్టి ఓకే, వీళ్ళందరూ ఇంత అండర్లయింగ్ ఎఫెక్ట్లో ఉన్నారనమాట అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకనా బయటకు రాలేదు ఇన్ని రోజులు? నేను ఎందుచేతనో మారిపోయి రాలేదనుకుంటున్నా నేను.
అండ్ ఇదంతా కాకుండా మనకి సుప్రీంకోర్టులో బెయిల్ కొట్టేస్తారో లేదో తెలీదు, మనకి మళ్ళీ ఇప్పుడు విచారణలో హైకోర్టులో మన బెయిల్ పరిస్థితి ఏంటో మనకు తెలీదు. ఇవన్నీ ఇలా ఉండగానంట అంబటి చెప్పినట్టు నారా లోకేష్ గారి బరువు ఈ వల్లభనేని వంశీ తగ్గించే బాధ్యత తీసుకుంటాడని చెప్పి అంబటి రాంబాబు వీడియోలో చెప్పుకుంటాడంట. దాని కింద ఉన్న వ్యూవర్స్ ఏంటో మరి నాకు తెలియదు. ఇంకా ఏంటి ఈ వల్లభనేని వంశీ గురించి మళ్ళీ పోనీ నువ్వు చెప్పడం ఆపు, మౌత్ పీస్ ఎందుకు? నువ్వు ఓడిపోయినతనే కదా, ప్రజా సేవకుడే కదా, ప్రజలకి దార్శకత్వంగా న్యాయకత్వం చేద్దాం అనుకున్న మనిషే కదా, అతను చెప్పమని బయట నేను తగ్గిస్తాను నారా లోకేష్ బరువు, నాదైతే ఎలా బరువు తగ్గించాడో జైల్లో నేను కూడా నారా లోకేష్ బరువు తగ్గిస్తాను అని చెప్పి వల్లభనేని వంశీని కొంచెం ధైర్యం ఉంటే చెప్పమను. ఈ మాట చాలాసార్లు అంటున్నాను నేను, ఇది మొదటిసారి కాదు. ఏంటబ్బా వీళ్ళందరికీ నోరులు రావట్లేదు, ఏంటబ్బా వీళ్ళు ఎక్కడ మీటింగ్లకు అటెండ్ అవ్వట్లేదు అంటే మన తలపైన ఇంత భారం ఉంటే కనుచూపు మేరలో కూడా ఎటు తిప్పలేం, ఎలాంటి యాక్టివిటీస్లో పాల్గొనలేం. మనకి జిందాబాద్, మన జీవితంలో మనం కొట్టుకోవాలి కదా పక్కన వాళ్ళకి వెళ్ళి కొట్టడానికి. ఇదన్నమాట అసలు సంగతి. ఏదేమైనా ఈరోజు సుప్రీంకోర్టులో ప్రజల తరఫున న్యాయవాదుల వాదన వినాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఉంటే చెవులకు వినసొంపుగా అనిపించింది నాకు. అబ్బా ప్రజల పక్షాన ఇంత ఉంది, న్యాయస్థానం ఇలాగే నుంచుంటుంది, ఎవడైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నాడో, ఎవడైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే నిందితులుగా ఉంటారో వాళ్ళందరికీ జైలు సవ్వరంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులుగా చేసి బయట నిలబెట్టే పూచి న్యాయ సంస్థలనే ఉంటుంది ఎప్పుడు. అలాంటి దాంట్లో ఆరోపణలు ఫేస్ చేస్తున్న వల్లభనేని వంశీ తను జైలుకే వెళ్తాడా పాపం? ఒకవేళ బెయిల్ రద్దయిపోతే తన సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ అప్పుడు దగ్గుతాడా, తుమ్ముతాడా? మళ్ళీ ఇమ్మీడియట్గా అంబటి వచ్చేసి జైల్లో ఏమైనా జరిగితే బాబు కొడుకులదే బాధ్యత అంటాడు. జైలు నుంచి బయటకు రాగానే ఆ అబ్బా ఫిట్గా ఉన్నాడు, జైలు ఫుడ్ బాగానే పడింది అన్నట్టు చెప్తాడు. ఆరోగ్యం ఇంత బాగున్నప్పుడు, ప్రభుత్వ ఆసుపత్రులు ట్రీట్మెంట్ అంత బాగా చేసినప్పుడు ఆ పేరినానికి రాని బాధ ఏంటో, ఉన్న బాధ ఏంటో తెలియకుండా మైక్ పెట్టడం ఆలస్యం, మొత్తోడు గిత్తోడు అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు ఏకి పడేస్తారు. బాగానే ఉన్నాడు కదా, బాగానే ఉన్నాడు. అసలు మీరందరికీ బరువు తగ్గాడని కనిపిస్తున్నాడు కానీ ఏమో మా కళ్ళకి మాత్రం ఎలాగైతే వెళ్ళాడో, ఇప్పుడు మామూలుగా చెట్టు నుంచి కోసిన బత్తాయి పండు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి రసం పిండితే బత్తాయి పండులాగా ఎలా ఉంటుందో అంత ఫ్రూట్ లాగా ఉన్నాడు వల్లభనేని వంశీ. జైలుకి వెళ్ళే ముందు ఎలా ఉన్నాడో జైలు నుంచి వచ్చేటప్పుడు కూడా అలాగే కనిపించాడు నా కళ్ళకి. చాలామందికి ఏం తేడా కనిపించలేదు వల్లభనేని వంశీలో. ఎనీవేస్ ఈ శుభతరుణంలో ప్రజల పట్ల న్యాయం నిలుస్తుందన్న ఒక శుభతరుణంలో మైనులు గ్రావెల్ దోచుకెళ్ళిపోయిన ఆరోపణలు ఫేస్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి తోడి హైకోర్టు వాదనలు వినిపించాలి, వినాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకవేళ హైకోర్టులో బెయిల్ రద్దు అయితే కనుక మళ్ళీ మిలిటరీ ట్రైనింగ్కి, ఏదైతే అంబటి గారు అన్నట్టు మిలిటరీ మ్యాన్ ట్రైనింగ్కి వల్లభనేని వంశీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదు మనకు అదృష్టం బాగుండి వల్లభనేని వంశీకి బెయిలే వచ్చిందనుకోండి, ఇప్పుడు చెప్పిన అంబటి రాంబాబు మాటలు మాత్రం లోకేష్ గురించి వల్లభనేని వంశీ నియరింగ్ ఫ్యూచర్లో ఎప్పుడు మాట్లాడతాడన్న విశ్వాసం నాకు లేదు. ఇది మనకి మనం పక్కన జనాలు తక్కువ అయిపోయారని చెప్పి రామ్మారా నూరా ఒకప్పుడు బాగా మాట్లాడేవాళ్ళు, మీరు తిట్టిన పచ్చిబూతుల వల్ల మాకు చాలా బాగా మైలేజ్ వచ్చింది, వీళ్ళందరూ వెళ్ళిపోతే మేము అందరం ఎలా తిడతామని చెప్పి పిలుచుకునే బ్యాచ్ వెనకమాల పోస్టర్లో ఫోటోలు వేసుకునే బ్యాచ్ కింద మిగిలిపోతారు తప్ప వీళ్ళందరూ మారిన మనుషుల నుంచి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. బట్ ఎనీవేస్ ఫర్ నౌ వల్లభనేని వంశీ కంప్లీట్ ఫ్రీడమ్ అయితే రాలా. బెయిల్ గురించి మళ్ళీ విచారణ మొదలవుతుంది అండ్ ప్రభుత్వ న్యాయవాదులు వాళ్ళ వాదనలు పెట్టబోతున్నారు. దీని తర్వాత ఏం జరుగుతుందో రంగంలో ప్రతి ఒక్కరు వేచి చూద్దాం. థ్యాంక్ యూ.